పక్షులన్నీ పెద్దగా అరుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఎగిరిపోయినాయండి. కొన్ని చనిపోయినాయి పాపం. ఇప్పుడు ఆ అడవి ఎలా ఉంది, ఆ అరణ్యం అంతా అశోకవనం ఎలా ఉంది అంటే, సా విహ్వల అశోకలత ప్రధాన, అనేకమైనటువంటి లతలతో ఉన్నటువంటి ఆ అశోకవనం ఎలా ఉంది అంటే, వనస్థలీ శోకలత ప్రధాన, అశోకలతలతో ఉన్నటువంటి ఆవనం, అందంగా ఉన్న ఆవనం, అద్భుతంగా ఉన్న ఆవనమే రావణాసురుడికి అపారమైన ఆనందాన్ని కలిగించి, ఇలాంటి వనం నా దగ్గర ఉంది అని విర్రవీగేట్టు చేసే ఆవనం ఇప్పుడు శోకలత అప్రధాన, శోకమే మిగిలిందిగా అయిపోయిందండి. దీనివల్ల కపిర్బలాద్ధి, రామచంద్రమూర్తిని నిరంతరము కూడా తన హృదయస్థానమునందు ఉంచుకున్నటువంటి మహానుభావుడైన ఆంజనేయ స్వామి యొక్క బలం ప్రభావం వల్ల ఏమైంది, అంతా కూడా నాశనమైపోయిందండి. నాశనమయ్యేటప్పటికీ ఈ పక్షులన్నీ ఒక్కసారిగా ఆ చెట్ల మీద నుంచి లేచి పెద్దగా అరవటం, చెట్లన్నీ పెడపడారావాలతో విరిగి కింద పట్టం, ఈ ధ్వనులతో అమ్మయ్యా, అసలు భయం అనేదే లేని లంకాపట్టణంలో ఉన్న వాళ్ళందరికీ విపరీతమైన భయం కలిగిందిటండి. బభూవుః త్రాస సంభ్రాంతాః సర్వే లంకా నివాసినః, లంకలో ఉన్న వాళ్ళందరూ అన్నాడండి వాల్మీకి మహర్షి. ఇప్పుడు మన దగ్గరే కాదు కెమెరా ఉంది, ఆయన దగ్గర ఉంది కెమెరాను మొత్తం తిప్పాడు లంకాపట్టణం అంతా. తిప్పితే అందరూ వణికిపోతున్నారు. దేవుడు అర్థం కావటల్లా, చెట్లు కూలిపోతున్నాయి, భూకంపం వచ్చినట్టుగా ఉంది, కానీ భవనాలు కింద పడలేదు, అదురుతోంది నేల, పక్షులన్నీ పెద్దగా అరుస్తూ ఉన్నాయి, ఏమిటో ధ్వనులు, అర్థం కావటంలా ఏం జరుగుతోందో. అందరూ కూడా భయపడుతున్నారండి, వణికిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో రక్షసాంచ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే, అసలే భయపడి సస్తూ ఉంటే దీనికి తోడు వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి అపశకునాలు కనబడ్డాయండి. ఇదేమిట్రా నాయనా, ఈ ధ్వనులేమిటి, ఈ పక్షుల కేకలేమిటి, కోతలేమిటి, అరుపులేమిటి, ఈ సమయంలో ఈ అపశకునాలేమిటి అని వాళ్ళంతా కూడా వణికిపోతున్నారండి. సరిగ్గా ఇదే సమయంలో అప్పుడు పోయిన ముద్దు నిద్ర, చెట్లు విరిగి పడి పక్షులన్నీ కేకలు పెట్టాక, కోతలు పెట్టాక అప్పుడు లేచారు సీతమ్మ చుట్టూ ఉన్నవాళ్ళు. లేచి తద్వనం దదృశుర్భగ్నం, ముందు వాళ్ళు చూసుకుంది ఏమిట, వాళ్ళ వనాన్ని చూసుకున్నారండి. ఏది ఇందాక కూడా బానే ఉందే, తెల్లవారుజామును కూడా భగ్నం మొత్తం పోయిందండి. అంతేకాదు తంచవీరం మహాకపిం, హనుమంతుల వారు నడుము చేతులు పెట్టుకుని ఉంచున్నారు, ఎత్తుగా చూశారండి. వీళ్ళకి భయం పట్టుకుంది. ఎవరు, మనం వానరాలను చూశాం గాని ఇంత వానరాన్ని ఎక్కడా చూడలే. పైగా త్రిజట ఒక భయోత్పాతం కలిగించింది. ఏమని కలిగించింది, నా కల వచ్చిందే, ఆ కలలో ఒక వానరం వచ్చి లంకాపట్టణం మొత్తాన్ని తగలబెట్టింది అంది. ఒరే నాయన, నిద్రపోకముందేమో కల చెప్పింది, నిద్రలో చేపటికి మహావానరం కనబడుతోంది, ఏదో జరిగి ఉంటుందని సీతమ్మని చూశారండి. మళ్ళీ ఆయన చూశారు, ఇది చూశాడు ఆంజనేయ స్వామి. చూసి అప్పటికే ఆయన పెరిగి ఉన్నాడు. చకార సుమహద్రూపం అన్నాడండి. అనేటప్పటికి వీళ్ళకి వణుకు వస్తోంది. ఆ అనగానే స్వామి ఒక్కసారి ఇంకా డబుల్ పెరిగాడు, పొడుగు గాని వెడల్పు గాని ఇంకా పెరిగాడండి. ఒరే నాయన, ఇప్పుడు ఆయన కాలెత్తి ఒక్క తొక్కు తొక్కాడంటే వీళ్ళందరూ సావడం ఖాయం. ఇంతవరకు మన కుంభకర్ణుల వాడిని చూసి గొప్పగా అనుకుంటున్నాం, అతిగాడిని చూసి గొప్పగా అనుకుంటున్నాం. అసలు ఈయన ముందు వాళ్ళంతా, వాళ్ళ దగ్గర ఉన్నది అంతవరకే, ఆ బాడీ తగ్గేది లేదు, పెరిగేది లేదు. ఈయన ఎంత కావాలంటే అంత పెంచుతున్నాడు. చూస్తున్నాడు ఆంజనేయ స్వామి కోపంగా, భయంకరంగా. రాక్షసీనాం భయావహం, ఆ ఆంజనేయ స్వామి యొక్క అరివీర భయంకరమైనటువంటి రూపం రాక్షస స్త్రీలందరికీ కూడా అపారమైనటువంటి భయాన్ని కలిగించిందండి. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలని లోపల అనిపించినా నోళ్లు మూసుకు కూర్చున్నారు. ఎవరు నువ్వు అన్నారనుకోండి,
ఏమన్నావు అన్నాడు అనుకోండి పెద్దగా ఆయన, వీళ్ళు గుండాకి చేస్తారు. మొహమాటం లేదు. అంత పెద్ద ధ్వనికి గుండె ఆగుతుంది అనబాగండి. ఈ మధ్యలో కొత్తగా ఒక సిస్టమ్ వచ్చిందండి. అదేదో పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు, పెద్ద పెద్ద స్పీకర్లు. వాళ్ళు కనుక వెళుతూ ఉంటే, అది మీరేమైనా సినిమా పెళ్లి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయిందండి. ఆ ధ్వనుల కండి మన ఇంట్లో కూర్చుంటే మన గుండెలు దరదల్లాటం పక్కన పెట్టండి, కొంచెం ఇల్లు కూడా షేక్ అవుతుందేమో భయం వేస్తుంది. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుందండి. అంత ఒక స్థాయి దాటిన ధ్వని వినకూడదు మనం, ప్రమాదం. అందువల్ల ఆంజనేయ స్వామిని కనుక ఎవరు నువ్వు అందామనుకుని అనే ధైర్యం లేక, అది మొట్టమొదటే హనుమ ఒక అద్భుతం చేశాడు. ఇక్కడేమిటి, చంపేస్తాం, తినేస్తాం, మెడ కొరికేస్తాం, తీసుకు